హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ముంజలు చూపిస్తున్నాను రండి. తాటికాయలు చూపిస్తున్నాను, ఎలా కట్ చేస్తున్నాడో చూడండి. సమ్మర్ వచ్చేసింది కదా, తాటి ముంజలు తినాలని చెప్తారు. మనకు సమ్మర్లోనే ఈ తాటి ముంజలు వస్తాయి, తాటికాయలు. ఆ టైంలో ఒక్కసారైనా తాటి ముంజ తినేస్తే ఆ కోరిక తీరిపోతుంది. మనము ఏ సీజన్లో ఏ పండు వచ్చినా ఏ కాయ వచ్చినా ఆ సీజన్లో అది తినేయాల్సిందే. అందుకోసమే మీకు ఇప్పుడు తాటికాయలు అయితే చూపిస్తున్నాను. ప్రతిరోజు అనుకుంటానండి, టెంపుల్కి పోతూ ఉంటే ప్రతిరోజు నాకు తాటి ముంజలు అయితే కనపడుతూనే ఉన్నాయి. కానీ 50 రూపాయలు పెట్టి ఒక్క కాయ తీసుకోవాలనా అని అనిపిస్తుంది. కానీ ఎన్ని రోజులు మీరు వెయిట్ చేసినా అదే రేటు ఉంటుంది. ఇంకా తప్పదు కాబట్టి నేను వాటితోటి బేరం ఆడి 100 రూపాయలకి 8 ముంజలు అయితే ఇచ్చాడండి. అంటే 2 కాయలు ఒక 2 ముంజలు అనుకోండి. ఒక కాయకు 3 ముంజలు ఉంటాయి కదా మామూలుగా. నాకు 8 ముంజలు అయితే ఇచ్చాడండి. ఒక ముంజ అయితే ఆయన గుట్టకాయ స్వాహా చేశాడు. 100 రూపాయలకి 8 ముంజలు ఇచ్చాడు. సరే, అవే తీసుకొచ్చి నేను ఇప్పుడు ఇంట్లో అయితే మీకు నేను చూపిస్తాను, ఏ విధంగా తిన్నాను, ఏ విధంగా అవి ఉన్నాయి అని చెప్పి మీకు నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఫుల్ వీడియో అయితే చూసి ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు నేను ముంజలు చూపిస్తున్నాను. ముంజలు, తాటి ముంజలు అసలు ఎంత బాగున్నాయంటే తాటి ముంజలు ఎవరైనా ఎప్పుడు చూసుంటారు ఇటువంటి ముంజలు. నిజంగా సిటీలలో మనకు పల్లెటూరులో ఈ ముంజలు దొరికినట్టు సిటీలలో దొరకవు. దొరికినా అది మంచిగా అని చెప్పి తీసుకొని తినాల్సిందే. ఎందుకంటే మనకు దొరకవు కాబట్టి ఈ సంవత్సరంకంతా ఒక్కసారైనా ముంజి తినాలా అన్న ఫీలింగ్లో ఉంటాం కాబట్టి నేనైతే ముంజి తెప్పించుకున్నానండి. ఇవి చూడండి, చూపిస్తాను ఎలా ఉన్నాయో ముంజలు. చూడండి, ఈ ముంజలు తెప్పించాను. తాటి ముంజలు ఇప్పుడే కొనుక్కొని వచ్చానండి. ఇది ఎంత అంటే తెలుసా, 50 రూపాయల కాయ. 40 రూపాయలకి బేరం చేసుకొని 3 ముంజలు తీసుకొచ్చాను. 3 ముంజల్లో నాకు ఎంత ఇచ్చాడు వాడు? సరే అని చెప్పి 100 రూపాయలకి 3 ముంజలు కూడా ఇవ్వలేదు. ఒకటి తగ్గించి ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 6 7 8 ఇచ్చాడు. అంటే 9 ముంజలు ఉంటాయి కదా మామూలుగా 3 ముంజల్లో, 3 తాటికాయల్లో. కానీ నాకు వాడు 8 ఇచ్చాడు. ఒకటి ఓడు గుట్టకాయ స్వాహా చేశాడు. సరే, తిందాము, చూపిద్దామని చెప్పి మీకు నేను లేతవే తీసుకున్నాను. ఎందుకంటే లేతవి తింటేనే చాలా మంచిది హెల్త్కి. మరీ గట్టిగా ఉండే తింటే కడుపులో నొప్పి వస్తుందండి. లేతగా ఉండాలి ముంజలు ఎప్పుడు కూడా ఆ సీజన్లో తినేయాలి. ఇంకా రేట్లు గిట్లు చూస్తే అవ్వదు. నేనైతే ఒక్కసారన్నా తినేస్తాను, అంతే అయిపోద్ది. ఇంకా ఒక్కసారి ఈరోజు తెప్పించేసుకున్నాను, తినేస్తాను. ఇంకొకసారి కనపడితే మళ్ళీ కూడా కొనుక్కునే ఛాన్స్ అయితే ఉంటుంది. దొరికినప్పుడు ఒక్కసారి అయితే తినేయాలి. చూడండి, ఇది ముంజ ఈ విధంగా లేతగా ఉన్నాయి. బాగుంది. ముంజలు అయితే తీయగా ఉన్నాయి. ఒక్కోసారి తీపి కూడా ఉండవు, నీళ్లు ఉండవు, లోపల నీళ్లు ఉన్నాయి. తీయంగా బాగుంది. ఒక్కటి కూడా చెదరకుండా బాగా కట్ చేసి ఇచ్చాడు వాడైతే, నీళ్లు పోకుండా. ఒక్కోసారి మనకు నీళ్ళన్నీ పోయేసి ఆ ముంజి టేస్ట్ ఉండదు. నీళ్ళు ఉంటేనే టేస్ట్, అవునా కాదా? నాకైతే నీళ్ళు ఉండాలి, లేతగా ఉండాలి, అప్పుడే ఆ ముంజ టేస్ట్ అయితే ఉంటుంది. ఎంత బాగుందో, చాలా బాగున్నాయి. నేనైతే ఏరుకొని మరి 3 కాయలు కట్ చేయించుకొని ఈరోజు ముంజలు అయితే తెచ్చేసానండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్.